మీరు 'బిచ్చగాడు' సినిమాని నిజ జీవితంలో ఎప్పుడైనా చూసారా? నేను ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. ఇతని పేరు భరత్ సింగ్. ఇతను మామూలు మనిషి కాదు. ఇతను ఈ ప్రపంచంలో అందరికంటే రిచెస్ట్ బిచ్చగాడు. ఇతనికి చిన్న వయసులో చదువుకోవడానికి డబ్బులు కూడా లేవు. కానీ ఇప్పుడు అతని ఆస్తి విలువ 7 కోట్లు దాటింది. అంతేకాదు ఇతనికి ముంబైలో 2 షాపులు కూడా ఉన్నాయి. వాటి మీద 30,000 రెంట్ వస్తుంది. ఇతనికి ముంబైలో 2 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక ఫ్లాట్ ఖరీదు అయితే ₹1,00,00,000 దాటి ఉంటుంది. ఇదంతా అయినా బిచ్చగాడిలా ఉంటూనే సంపాదించిన ఆస్తి. ఇతను ముంబైలోని కాస్ట్లీ ఏరియాస్లో అడుక్కుంటారంట. నెలకి 60 నుంచి 75,000 వరకు సంపాదిస్తారంట అడుక్కుని. ఇతనికి 2 పిల్లలు. అడుక్కోవడం మానేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నా కూడా ఇతను అడుక్కోవడం మానేయడంట. నేనేమి డబ్బు కోసం అడుక్కోవట్లేదు, అడుక్కోవడం అనేది నాకు ఇష్టమైన వృత్తి. ఇంకా నేను అడుక్కున్న డబ్బులో వచ్చే డబ్బు నేను దాన ధర్మాలు కూడా చేస్తున్నాను అని చెప్పి అన్నారు. ఇలా డబ్బున్న వాళ్ళు కూడా అడుక్కుంటే నిజంగా డబ్బు లేని వాళ్ళకి డబ్బు తక్కువ అయిపోతుంది కదా, వాళ్ళు అడుక్కుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయా? మీ అభిప్రాయం అంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.